భారతదేశంలో తాము భాగస్థులం కాదు అని భావించి స్వతంత్రంగా తమ బ్రిటిష్కి అనుకూలంగా ఉన్న డోగ్రా పాలనకి వ్యతిరేకంగా పోరాడి చివరికి భారతదేశంలో స్వచ్ఛందంగా స్వతంత్రత ప్రాతిపదిక మీద విలీనమై భంగపడి బలవంతంగా భారత ప్రభుత్వం చేత భారతదేశంలో ఉంచబడుతున్న కాశ్మీరు ఒక కోవలోకి వస్తే ఏనాడు భారతదేశంలో తమ భాగస్థులం కాదని భావించిన ఈశాన్య రాష్ట్రాలు ఒక కోవలోకి వస్తాయి, మిగతా భారతదేశం ఒక కోవలోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాలకు వస్తే ఒక్క 2 రాష్ట్రాలు తప్ప, అస్సాం, త్రిపుర తప్ప మిగతా 5 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న, అది అరుణాచల్ ప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, మిజోరాం కానీ, మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, ఆ రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ మేము భారతదేశస్తులమని భావించలేదు. భారతదేశంలో కలపబడ్డప్పుడు కూడా అక్కడ ప్రధాన స్రవంతులు మైనర్ స్రవంతులు తప్ప, ఒక్క అస్సాంలో కూడా అది లోయర్ అస్సాం తప్ప అప్పర్ అస్సాం ఎప్పుడూ అలా భావించలేదు. బారక్ లోయ ప్రాంత ప్రజలు ఎవరైతే బెంగాల్ నుంచి వలస వచ్చారో 1947కి ముందే, ఆ ప్రాంతంలో తప్ప అస్సాంలో కూడా తాము భారతదేశస్థులమని భావించలేదు. త్రిపురలో కూడా ఆదివాసీ ప్రాంతం, ఆదివాసేతర ప్రాంతం 2 ఉన్నాయి. ఆదివాసేతర ప్రాంతం తప్ప ఆదివాసీ ప్రాంతంలో అలా భావించలేదు. ఒక్క బారక్ వ్యాలీ తప్ప అస్సాంలో, త్రిపురలో కూడా బెంగాలీ వలస వెళ్ళిన వాళ్ళు తప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1885 నుంచి 1947 వరకు 62 సెషన్లు జరిగాయి మహాసభల్లో. వాళ్ళ డెలిగేట్స్ లిస్టు చూస్తే ఈ అస్సాం, త్రిపురలో తప్ప మణిపూర్ కానీ, మేఘాలయ కానీ, త్రిపుర కానీ, నాగాల్యాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ ప్రతినిధులు ఉండరు. అంటే వాళ్ళు భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్థులు కాదు. అలా అని వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు చేయని వాళ్ళు కూడా కాదు. వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు చేశారు, బట్ భారతీయులతో జట్టు కలిసి చేతులు కలిపి పోరాడిన వాళ్ళు కాదు, ఒక్క బారక్ వ్యాలీ ప్రజలు అస్సాంలో తప్ప. అంటే మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు భారత ప్రభుత్వాన్ని, భారత్లో కలవడాన్ని జీర్ణించుకోలేదు. అది తర్వాత అనేక ఒప్పందాలు, 370లో డీలు అని, అవి అని అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తూ నెహ్రూ ప్రభుత్వం వచ్చినా ఒక క్రీమీ లేయర్ తప్ప అక్కడ ఎంతో కొంత కొద్దిగా పెట్టుబడులు, వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాలకు వచ్చినటువంటి క్రీమీ లేయర్ తప్ప ఆ సివిల్ సొసైటీలో సాధారణ సివిల్ సొసైటీ ఎవరు కూడా తాము భారతదేశస్థులమని భావన లేదు. అందుకే వాళ్ళు ఇండియన్ స్టేట్ అంటుంటారు. అంటే ఇండియన్ స్టేట్ని పరాయి ప్రాంతంగా మాత్రమే భావిస్తుంటారు. కానీ భారతదేశంలో మిగతా రాష్ట్రాలు అంటే తెలుగు ప్రాంతంతో సహా, అది తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడం కానీ, మరాఠీ కానీ, ఒరియా కానీ, బెంగాలీ కానీ, ఇలాంటి ప్రాంతాల వాళ్ళల్లో అక్కడ పెట్టుబడులు కొంత అభివృద్ధి అయ్యాయి. ఆ పెట్టుబడులు స్వాతంత్రోద్యమంలో పెట్టుబడులు విలీనమయ్యాయి. అదేవిధంగా ప్రజలు కూడా, పీడిత ప్రజలు కూడా విలీనమయ్యారు. అందుకని ఒకవైపున పెట్టుబడి, స్థానిక పెట్టుబడులు, ఒకవైపున స్థానిక పీడిత ప్రజలు, ఉభయల మధ్యన కూడా ఒక సమన్వయం ఏర్పడింది. అది బ్రిటిష్ వ్యతిరేక ప్రాతిపదిక మీద ఏర్పడింది. అందుకని ఆ క్రమంలో భారతదేశస్థులం మేము అని భావించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాదు, అది ఢిల్లీ వరకు, హిమాచల్ ప్రదేశ్ వరకు భారతీయులం, మేము భారతదేశంగా ఏర్పడాలి అని మానసికంగా కూడా కోరుకున్నారు. రాజకీయంగానే కాకుండా మానసికంగా కోరుకున్న ఫలితంగా ఆ భౌగోళిక ప్రాంతం వరకు వాస్తవానికి నిజమైన భారతదేశంగా ఏర్పడింది. అయితే ఇవాళ వస్తున్న పరిణామాల్లో ఈ 80 సంవత్సరాల కాలంలో భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం నుంచి ఇవాళ బూర్జువా ఫాసిస్ట్ వ్యవస్థకి వెళ్ళేటప్పుడు ఆర్థిక రంగంలో కార్పొరేట్ భారత్గా ఎప్పుడైతే మారిందో, రాజకీయ రంగంలో ఫాసిస్ట్ భారత్గా మారుతుంది. ఆ 2 కవల పిల్లలు, ఒకటి రాజకీయ రంగంలో, ఒకటి ఆర్థిక రంగంలో. అది ఎప్పుడైతే ఏర్పడిందో రాష్ట్రాల అస్తిత్వ సమస్య ఏర్పడింది.
ఇవాళ ఇప్పటివరకు మేము భారతీయులమని ఎవరు భావించారో అక్కడ ఇప్పుడు రాష్ట్రాల కొత్త సమస్య వస్తుంది. అది డిలిమిటేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు. కనుక ఇవాళ రాష్ట్రాల అస్తిత్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో అందులో జాతీయ అస్తిత్వం అనేది బీజ రూపంలో పరోక్షంగా ఉంటుంది. ఇవాళ వరకు మాది తెలుగు జాతి, మేము తమిళ జాతి, మేము విడిపోతామనే భావం లేదు. ఇవాళ భారతదేశ ప్రజల ముందున్నది ఇండియన్ ఫాసిస్ట్ స్టేట్కి వ్యతిరేకంగా నిలబడి సమైక్య భారతదేశాన్ని కాపాడుకోవడమా, లేదు దాన్ని ఆ కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతే ఏదైతే ఇవాళ అస్తిత్వ సమస్య, రాష్ట్రాల అస్తిత్వ సమస్య ఉందో అది జాతీయ అస్తిత్వంగా మారడమా. గుర్రంకి ఆకలి వేస్తే కడుపు కాలితే, గుగ్గిళ్ళు దొరక్కపోతే గడ్డి కూడా తింటది. ఇవాళ దేశ సమగ్రతని ఆంజనేయుడు భక్తుల్లాగా రాముడి దగ్గర నేను భక్తుడిని చాటుకోవడానికి గుండెలు చీల్చుకున్న ఆంజనేయ భక్తుల్లాగా మా దేశం భారత సమగ్రత అని విర్రవీగినటువంటి ప్రజలు కూడా రేపు ఫాసిస్ట్ భారత్ కింద అణిచివేయబడ్డ రోజున ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్లో రాష్ట్రాల అస్తిత్వ సమస్య జాతుల అస్తిత్వంగా మారే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం మే 15వ తారీఖు ఒక చీఫ్ జస్టిస్ ఒక కామెంట్తోనే యువతలో ఇటువంటి మార్పు వస్తుందని ఊహించలేదు. చరిత్ర గమనంలో ట్రిగ్గర్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. ఆకస్మిక పరిస్థితుల్ని మౌలికంగా పరివర్తన చేసే పరిణామాలు, దానికి ముహూర్తాలు ఉండవు. ఎక్కడా కూడా గడువు పెట్టి పలానా తేదీని ఈ పరిణామం జరుగుతుందని చెప్పలేము. మనం ద్రావిడియన్ మూమెంట్ వస్తుందని 1960 దశాబ్దంలో ఊహించలేదు. అయితే అది స్వతంత్రత కోసం వచ్చింది కాదు, అస్తిత్వం కోసం వచ్చింది. రాష్ట్రాల అస్తిత్వం, భాషా అస్తిత్వం కోసం వచ్చింది. దాని పరిధంతే. అదేవిధంగా ఆనంద్ సాహిబ్ తీర్మానం వచ్చినప్పుడు పంజాబ్లో కూడా ఒక మూమెంట్ వచ్చింది. అయితే పంజాబ్ జాతి మొత్తం దాని వెనక ఫాలో కాకపోయినా అదొక భావం అనేది కొంతకాలం ఉనికిలోకి వచ్చేసింది. అట్లా కొన్ని సందర్భాల్లో ఇండియన్ ఫాసిస్ట్ స్టేట్ని ఇండియన్ ప్రజలు దాన్ని రద్దు చేయలేకపోతే, తొలగించలేకపోతే వర్గరహిత సమాజం లేదా వర్గ పోరాట ప్రాతిపదిక మీద సోషలిస్ట్ భారత్ లేదా జనతంత్ర భారత్ రావడం అనేది పక్కకి పెట్టినా కనీసం గణతంత్ర భారత్ని నిలబెట్టుకోగలిగితే, జనతంత్ర భారత్ వేరు, గణతంత్ర భారత్ వేరు, ఆ గణతంత్ర భారత్నైనా కాపాడుకోగలిగితే ఏదైతే ఇప్పటివరకు ఉనికిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ప్రాతిపదిక మీద పార్లమెంటరీ ప్రజాస్వామ్య భారత్ని మనం కాపాడుకోగలిగితే ఈ దేశ ప్రజలు ఇలాంటి సమస్యలు రావు. అది కాపాడుకోలేకపోతే ఒకవేళ ఫాసిస్ట్ భారతే స్థిరపడితే, ఇప్పటికీ భారతదేశం ఫాసిస్ట్ భారత్గా స్థిరపడలే. ఇప్పటికీ ఇంకా అంబేద్కర్ చైర్మన్గా ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఆమోదించి రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం కానీ ఇప్పటికీ దేశం ఉంది. జల్లెడికి ఎన్ని చిల్లులు ఉన్నాయో భారత రాజ్యాంగం అమల్లో అన్ని చిల్లులు ఉన్నప్పటికీ ఇప్పటికీ అదే ఉంది. కానీ ఇంకా ఫాసిస్ట్ భారత్గా ఓపెన్గా నగ్నమైన ఫాసిస్ట్ భారత్గా మారలే. అటువైపు వెళ్తుందా? వెళ్తే రాష్ట్రాల అస్తిత్వం కూడా ఈవెన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి మాది భారతదేశం, ఈ దేశ సమగ్రత కోసం నిలబడతామని చెప్పిన దేశ ఆ ప్రాంత ఆ జాతుల ప్రజలు కూడా రాష్ట్రాల అస్తిత్వం యొక్క పరిధి ఏదో ఒక రోజున ఒక ట్రిగ్గర్ పాయింట్లో సుప్రీంకోర్టు జస్టిస్ కామెంట్తో ఎట్లయితే యువతలో మార్పు వచ్చిందో ఒక ట్రిగ్గర్ పాయింట్లో ఏదో ఒక రోజున హఠాత్తుగా జాతుల అస్తిత్వంగా మారే అవకాశం కూడా ఉంది. అందుకని ఇప్పుడు మణిపూర్కి మనం సంఘీభావం తెలుపుతున్నాం. మణిపూర్ ప్రజలు మిగతా భాషా జాతుల ప్రజలు చేతులు కలిపి ఉద్యమాన్ని నడిపేది కాదు. ఇది వాళ్ళకి సంఘీభావం తెలిపే ఉద్యమం. హేమలత వెంకట్రావు గారి నాయకత్వంలో ఏ బృందం అయితే ప్రయత్నం చేసి ఒక పుస్తకాన్ని వాళ్ళు తీసుకొచ్చి తెలుగు సమాజంలో కూడా మణిపూర్ పట్ల సంఘీభావం అవసరం ఉందని చెప్పి ప్రయత్నం చేస్తుందో ఇది సంఘీభావం కోసం. సంఘీభావం వేరు, భాగస్వామ్యం వేరు. రేపు మణిపూర్ ప్రజల పరిస్థితే భారతదేశంలో వివిధ జాతుల ప్రజలకి, వివిధ భాషా ప్రాంతాల ప్రజలకు కూడా ఏర్పడితే అది సంఘీభావంగా మాదు, సంఘీభావంగా ఉండదు. అది సహచర ఉద్యమాలుగా మారతాయి, చేయి కలిపి జరిపే ఉద్యమాలుగా మారతాయి, ఇండియన్ ఫాసిస్టు స్టేట్కి వ్యతిరేకంగా మారతాయి.
అది ఆ స్టేట్ని కూల్చడమా, లేదా తమ అస్తిత్వాల కోసం, జాతుల అస్తిత్వం కోసం కూడా, జాతుల స్వతంత్ర ప్రాతిపదిక మీద కూడా నిలబట్టమా అనే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం సంఘీభావం తెలియజేద్దాం. అదే సమయంలో ఈ సంఘీభావ ఉద్యమం ఇండియన్ ఫాసిస్ట్ స్టేట్కి వ్యతిరేకంగా నిలబడే ఉద్యమంగా, ఒక రాజకీయ ఉద్యమంగా మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ